పార్లమెంటు సమావేశాలకు సమయం సమీపిస్తుండటంతో అంతలోపే పార్టీ అత్యున్నత నిర్ణాయక సంఘం భేటీలో తెలంగాణ అంశంపై ఓ నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా 31న జరగనున్న యూపీఏ మిత్రపక్షాల భేటీకి ముందస్తు వ్యూహాలు రచిస్తోంది. రాయల తెలంగాణకే అధిష్టానం మొగ్గు చూపుతుందన్న నిర్ధారణకు వచ్చిన తెలంగాణ ప్రజాప్రతినిధులు ఈ ప్రతిపాదనకు అంగీకరించక తప్పకపోవచ్చన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. తెలంగాణ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వేగం పెంచింది. ఇందులో భాగంగా 31న యూపీఏ మిత్రపక్షాల సమన్వయ సంఘ సమావేశం ఏర్పాటు చేయాలని దాదాపుగా నిర్ణయించింది. ఆ రోజున అందుబాటులో ఉండే విషయమై మిత్రపక్షాలను వాకబు చేస్తోంది. సమావేశంపై ఈ సాయంత్రంలోపు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మిత్రపక్షాలకు ఖచ్చితమైన వర్తమానం అందే అవకాశం ఉంది. ఇప్పటికే 2 దఫాలుగా జరిగిన కాంగ్రెస్ వ్యూహ బృందం భేటీలో తెలంగాణ అంశంపై సీడబ్ల్యూసీ యూపీఏ మిత్రపక్షాలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. అందులో భాగంగానే 31న జరగబోయే మిత్రపక్షాల భేటీలో కాంగ్రెస్ సహా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఆర్ఎల్డీ అధ్యక్షుడు అజిత్ సింగ్, నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ నేత ఈ అహ్మద్ పాల్గొంటారు. పవార్, అజిత్ సింగ్ ఇప్పటికే తెలంగాణ డిమాండ్ కు మద్దతు పలుకుతూ వస్తున్నారు. ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా, ఈ అహ్మద్ ఏం చెబుతారనేది చర్చనీయాంశంగా మారింది. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఇంతవరకు ఎలాంటి అభిప్రాయానికి రాలేదని తెలుస్తోంది. వారికి సమన్వయ సంఘం సమావేశం గురించి కూడా వర్తమానం అందలేదని సమాచారం. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతోందన్న భావనతో 4 కేంద్ర మంత్రులు, 2 ఎంపీలు శనివారం ప్రధానిని కలిసి రాష్ట్రాన్ని విడదీయొద్దని విన్నవించారు. ముఖ్యమంత్రి కూడా దీనిపై అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. మిత్రపక్షాల సమావేశం ముగిసిన వెంటనే సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయానికి వస్తారని ఏఐసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. కర్నూలు, అనంతపురం జిల్లాలను కూడా కలిపి రాయల తెలంగాణ ఇవ్వడానికి అధిష్టానం మొగ్గు చూపుతుందనే అభిప్రాయానికి తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు వచ్చారు. అగ్రనాయకత్వమే ఇందుకు సిద్ధపడితే అభ్యంతరం ఉండదంటున్నారు. పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని, ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుల నుంచి ఇప్పటికే సంతకాలు తీసుకున్నందున దీనికి అడ్డు చెప్పరని భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశంలోపే ప్రత్యేక రాష్ట్ర నిర్ణయం వెలువడుతుందనే ధీమాతో తెలంగాణ ప్రాంత నేతలు ఉన్నారు. వచ్చే నెల 5న కేంద్ర మంత్రివర్గం ముందు ప్రతిపాదన కూడా రావచ్చని, ఈలోపే సీడబ్ల్యూసీ సమావేశం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.